హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ లింబాద్గూడకి అయితే వెళ్తున్నాం. మంచిగా లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి. ఏదైతే మంచిగా సాటర్డే కాబట్టి మనకు అక్కడ భోజనాలు కూడా పెడతారు, అన్నదానం. మంచిగా భక్తితోటి దేవుని మొక్కి మంచిగా తినద్దాం. ఓకేనా? ఓకే, చేలో. గుంపు రా, కోతుల గుంపు. లింబాద్గుట్ట పైకి వచ్చినాం. అక్కడనైతే గుట్ట మీద దర్శనం చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని లైన్ పడదాం. ఓకేనా? చలో ఫ్రెండ్స్, కొబ్బరికాయ తీసుకున్న దగ్గరనైతే మనకు మా బొట్టు పెట్టింది. బొట్టు బిరా. ఓకే, ఇప్పుడైతే లైన్ పడదాం. ఓకేనా? చలో. ఫ్రెండ్స్, ఇప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. ఇక్కడ సత్తం దగ్గరికి అయితే వెళ్తున్నాం. కొల పెడితే తిని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. ఓకేనా? చలో. లక్ష్మీ నరసింహస్వామి అన్నదాత సత్రం చూడండి. ఇక్కడనే ఆల్రెడీ వరకు స్టార్ట్ అయిపోయింది. లైన్ ఉంది చూడండి. టైం వచ్చేసి టైం ఎంత అవుతుందా? 10:30, 10:30 అవుతుంది. లైన్ స్టార్ట్ అయింది చూడండి. మనకు లైన్ పడదాం. ఓకేనా? మేము వచ్చే టైంకి అయితే ఎవరు లేకుండే దేవుడి దగ్గర, అందుకే డైరెక్ట్ మనం దర్శనం తొందరగా చేసుకున్నాం. కానీ ఇక్కడ సత్రం దగ్గర అయితే లైన్ ఉంది. లైన్ పడదాం. ఓకేనా? చేయలో లోపలికైతే ఎంటర్ అయినాం. ఇప్పుడే లైన్లోకి వెళ్ళిపోయినాం. చూడండి, మంచిగా సెట్టింగ్ చేసినాం. సత్రం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం. ఓకేనా? జై శ్రీరామ్. రామే, జై శ్రీరామ్. మేము గ్యాంగ్ రాలేదా? గోవిందా గోవిందా నువ్వు రామే గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే దర్శనం చేసుకొని సత్రం అన్న సత్రం కూడా తిన్నాము. డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాము. చలో ఫ్రెండ్స్, జాతర గతం ఇది. తేదడి ఊరు రై, తేదడి చూడవు. తేదడి చూడ ఎట్లుందో. కోతులు గెలుపుతున్నారు. డేంజర్ ఆడుకుంటున్నాయి కోతులు. ఓకే ఫ్రెండ్స్, ఇక దర్శనం అయిపోయింది. సత్రం కూడా అన్న సత్రం తిన్నాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూద్దాం అప్పటికి ఇంకేమైనా ఉంటే తీసేద్దాం. ఓకేనా? చేలో. ఫ్రెండ్స్, ఇప్పుడే భీములకి వచ్చినాం. మంచి అలాంటివి తాగుతున్నాం. కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అలాంటివి తాగితే. చల్లగా ఉంది, కొంచెం చల్లగా ఉంది. ఓకే, డైరెక్ట్ చాలా ఇంటికి వెళ్ళిపోయినా చేలం. మేము ఇట్లా రంగరంగ దారిలో ఇంతకుముందు లేకుండే చూసారు కదా. ఇప్పుడైతే కారు యాక్సిడెంట్ అయ్యి పెట్టిపోయారు ఎవరు. మరి ఏమైందో తెలియదు మాకైతే. ఆగి చూస్తున్నాం. నరా పో ఇంటికి కొన్నాడు. అదే మరి
ఇంతకుముందు లేకుండే కదా టైర్ ఊసిపోయింది అక్కడిది. చూసుకోలేదు కానీ మొత్తం ఇక్కడ అది చెట్టు కుదిర లేకుంటే ఏమైంది అది. ఇప్పుడే షాప్కి వచ్చిన టైం వచ్చి 12 అవుతుంది. చెప్పిన కదా 1 to 4 దాకా రెస్ట్ అని. ఇప్పుడు మంచిగా ఒక 1 hour షాప్లో ఉండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటా. ఇంకేముంది మళ్ళీ సాయంత్రం అయితే కొండగట్టు వెళ్తా అనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ వెళ్ళాల్సిందే కొండగట్టు. అది కూడా ఒక బ్లాగ్ అవుతుంది. ఇంకేముంది డైరెక్ట్ అది ఇంకొక బ్లాగ్ సపరేట్ కొండగట్టు లాగ్ అవుతుంది కాబట్టి 4 దాకా అయితే మధ్యలో ఏమైనా ఉంటే తీస్తాం. ఓకేనా. కొండగట్టు అయితే మేము ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెళ్తున్నాము. సపరేట్ లాగ్ అవుతుంది. 5 వరకల్లా ఇంకేమైనా ఉంటే ఇద్దాం. ఓకేనా. చేను మామ ఇట్రా మనం పోయిపోదాం అప్పటికా. బాయ్ అను బాయ్ అను బాయ్ గజ్జి. ఆమె తిన్నావా? అరే ఆమె తిన్నావా? ఆమె సప్పుడు ఎత్తలేదు రోయ్. పప్పా గిజి 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 గిజన్ గిజి 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 గిజి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చిన ఒక 2 hours వాడుకుంటేనే రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే కొండగట్టు వాళ్ళు కాపాడికి. ఓకే ఎస్ మంచిగా స్లీప్ చేద్దాం ఇక. చేలో ఫ్రెండ్స్, ఇప్పుడే మా బాబా కాల్ చేసిండు. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఒక పొద్దున మా బాబా తోటలో గుజ్జులు మోస్తుండే వేరే వాళ్ళ కైకెళ్ళి. ఇది ఒక పొద్దు కాబట్టి మాది ఏమని చెప్పి మనం మాది ఇచ్చడానికి తోటలోకి వచ్చాం. చూడండి బ్యాక్ చూపిస్తా. ఇంత ఉంది చూడండి. మా ఆంధ్రలో తోటలో గుజ్జులు మోస్తానికి వచ్చిండు కైకి. ఇక్కడ నుంచి గుజ్జులు 3 కరెక్ట్గా 3 వచ్చినాయి. ఒక మంది ఉన్నారు కదా అక్కడికి మోయాలంట. ఏం చేస్తావు ఇక, బతకాలంటే కష్టపడాలి కదా. అది ఒక్కొక్కడికి వచ్చిన వాటికి వచ్చిన నాకు ఫోన్ నేను ఒక్కొద్దాగానే ఇది వాటికి వచ్చిన. ఓకే రైట్గా వెళ్ళిపో. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం. ఇక సాయంత్రం 5 గంటలకు కొండగట్టు వెళ్తాం కాబట్టి సపరేట్ లాగ్ అవుతుంది కాబట్టి ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో.